ప్రస్తుతం ఇక ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే శంకర్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు 6వ నెల ప్రెగ్నెంట్. ఆమె తనకు 2 చిన్న బాబులు ఉన్నారు. ఒక బాబు ఫస్ట్ క్లాస్ చదువుతాడు, ఇంకొక బాబు స్కూల్కు పోతలేడు. ఇప్పుడు తన భార్య గారు మళ్ళీ ప్రెగ్నెంట్. ఒకవేళ ఈరోజు శంకర్ చచ్చిపోతే కడుపులో ఉన్న పాపకు బాధ్యత ఎవరు వహించాలి? భూమి మీద ఉన్న 2 పిల్లలకు భరోసా ఎవరు? భర్తను కోల్పోయిన ఆ స్త్రీకి ఈ సమాజం ఎలాంటి భరోసా ఇస్తుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? నేను యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే పోయి చూసిన, పరామర్శించిన, సంఘీభావం ప్రకటించి వచ్చిన. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ పెద్ద కొడుకు నన్ను చూడగానే అంకుల్ అని ఉరికొచ్చి అత్తుకున్నాడు. నేను పోయింది ఒకటేసారి పోయినా. అంకుల్ మా డాడీ మీద దాడి చేసిన అంకుల్ అంటాడు వాడు. ఇప్పుడు ఇలాంటి పిల్లలే ఆ దాడి చేసిన దరిద్రుల ఇండ్లలో ఉంటారు కదా. ఎంత కట్టుక తల్లి, ఎంత భయంకరమైన దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరున్నారనేది చేపించిన వాళ్ళకు తెలుసు. జర్నలిస్ట్ శంకర్ భార్యను, ఆ పిల్లలను అసలు ఏం చేద్దామని ఇంత భయానకమైన ఒక హత్యాయత్నానికి పూనుకున్నారు? మీరు సమాధానం చెప్పాలి. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది రౌడీల పరిపాలన. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇది కాంగ్రెస్ మార్క్ పాలన. మళ్ళా దాడుల సంస్కృతి వచ్చింది. ఒకనాడు ఇదే కాంగ్రెస్ పాలనలో రాయలసీమకు సంబంధించిన రౌడీలు అరాచకం సృష్టించేది ఇక్కడ, ఆంధ్రాకు సంబంధించిన రౌడీలు అరాచకం సృష్టించేది ఇక్కడ. ఇప్పుడు ఆ రౌడీలను ఎలగొట్టినాం, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా రౌడీలను తయారు చేస్తున్నారు. కొత్తగా ఒక మూక దాడులను తయారు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షనిజంతో కూడిన రౌడీజాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు. 3 నెలల్లోనే దాని ఆనవాళ్లు మళ్ళీ ఇక్కడ బయటపడ్డాయి. దయచేసి చెప్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణం భద్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించండి. దీన్ని ఖండించడం వల్ల జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాకా దీని తీవ్రత అర్థమవుతుంది. లేదు జర్నలిస్ట్ శంకర్ అనేటోడు బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్ కాబట్టి వాడిని చంపినా మాకు అవసరం లేదు, ఆయనను పొడిచినా మాకు అవసరం లేదంటే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన చంపేసినా మాట్లాడకపోతే, రేపు బీఎస్పీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పాలన మీద, రేవంత్ రెడ్డి గుండాయిజం మీద, రేవంత్ రెడ్డి కబ్జా కోర్తనం మీద, రేవంత్ రెడ్డి అక్రమాల మీద, రేవంత్ రెడ్డి అన్యాయాల మీద మాట్లాడితే మిమ్మల్ని కూడా దాడులు చేసినప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మీకు సానుభూతి వ్యక్తం చేయరు. అట్లా ఎవరికి వారే యమునా తీరైపోతే కాంగ్రెస్ ఆగడాలకు, కాంగ్రెస్ అరాచకాలకు, కాంగ్రెస్ ఉన్మాదానికి అంతులేని స్థాయికి పోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి చేతులు ఎత్తి చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి ఈ పాశవికమైన దాడిని ఖండించాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఉన్మాదమైన దాడిని ఖండించాలి. ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కోడంగల్కు పోయొచ్చిన తెల్లవారు ఇంత హింస జరిగిందంటే ఈ దాడి వెనుక ఎవరున్నారో మనం అర్థం చేసుకోలేమా? ఈ దాడికి ఉసిగొల్పింది ఎవరో మనకు అర్థమైతే లేదా? ఇంత క్రూరంగా కొట్టి చంపాలనే ఒక వ్యూహాత్మక చర్యలకు పాల్పడ్డది ఎవరో మనకు అర్థమైతే లేదా? దయచేసి ప్రజలారా, నేను మరొక్కసారి మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా, ప్రతి దాడిని ఖండించండి. మీలో ఉన్న మానవత్వాన్ని బయటికి తీయండి, మీలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని బయటికి తీయండి. మనం ఏం శత్రువులం కాదు ఒకరికొకరు. మనకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, భావజాలపరమైన విభేదాలు ఉండొచ్చు, పార్టీకి మధ్య విభేదాలు ఉండొచ్చు, మనిషికి మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక ప్రాణాన్ని తీసే హక్కు మాత్రం ఎవ్వరికి లేదనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈడ మా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మన న్యూస్ ని వాచ్ చేస్తున్న తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరందరూ
దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రజల్లోకి విస్తృతంగా దీన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, ప్రజలారా, మనకు ఒక ఆఫీస్ లేదు, మనకు కొన్ని సిస్టాలు లేవు, మనకు కొంత వ్యవస్థ లేదు. ఈ వ్యవస్థను నిర్మించుకోవడానికి నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నా. చాలా మంది ఏమనుకుంటానంటే కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, వీనికేందంట. నేను చెప్తున్నా, ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది. ఏమి ఇచ్చింది ఆయనకు పోయి? ఎవరు ఇయ్యడా? ఇది ఒక ఫీల్డ్లోకి వచ్చినాక, ఒక రంగాన్ని ఎంచుకున్నాక మనకున్న ప్యాషన్ని చూపించాలనే ఒక ఆసక్తి, మనకున్న టాలెంట్ని ప్రజల తరపున పెట్టి కొట్లాడాలనేది ఒక ఆసక్తి. ప్రాణాలకు తెగించి జర్నలిస్ట్ శంకర్ పోరాడతానంటే ఎన్ని కోట్లు వచ్చినాయి ఆయనకు? ఎన్ని వేల కోట్లు ఇచ్చింది ఆయనకు? ఏమి ఇచ్చింది ఆయనకు? ఒకవేళ జర్నలిస్ట్ శంకర్ చచ్చిపోతే ఏం చేస్తారు? వస్తారు, ఒక పూలదండ ఆయన శవం మీద ఎత్తారు, నివాళి అర్పిస్తారు, వీడికి వస్తారు, మీడియా ముందే నిలబడి జర్నలిస్ట్ శంకర్ లాంటి వారి ప్రాణాలను తీయడం అప్రజాస్వామికం, ఇది ప్రజాస్వామ్యంలో తగదు, రేవంత్ రెడ్డి గారు ఇది మీ పనే అని 4 మాటలు మాట్లాడతారు. ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు, ఎవరి తిండి వాళ్ళు తింటారు, ఇంట్లో పండుకుంటారు. ఇదే జరుగుతుంది. మరి ఇది జరగడానికి ఇంత తెగిచ్చి ప్రజల వైపున ఎందుకు కొట్లాడవలసి వస్తుంది? ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రజల సమస్యల మీద నిబద్ధత ఉన్నది కాబట్టి, ప్రజల సమస్యల మీద నిజాయితీ ఉన్నది కాబట్టి, మేము ఎంచుకున్న రంగమే అది కాబట్టి మాట్లాడుతున్నాం. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ దయచేసి మా ఛానల్ కోసం ఈ నెంబర్కి కొంత మీకు తోచినంత సాయాన్ని చేయాలని, మా ఆఫీస్ ఏర్పాటు కోసం సహకరించాలని. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, 970